ఇక్కడైతే మనము కమ్మగా ఉండేటటువంటి నెల్లూరు పప్పు పులుసు చేసుకోబోతున్నామండి. దానికోసం అయితే మనము ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాము. దీన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 ఆనియన్ తీసుకున్నానండి. ఇది కడిగి పెట్టుకోవాలి. మిగతావన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇది కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు ఉడికేందుకు కావాల్సిన అన్ని నీళ్లు పోసుకోండి. తరిగి పెట్టిన పచ్చిమిర్చి వేసేయండి, టమాటో కూడా వేసేయండి. అటు తర్వాత ఈ చింతపండుని కడిగి గిన్నెలో పెట్టుకునేసి కొద్దిగా వాటర్ పోసి పెట్టేసుకోండి. తర్వాత ఇందులో కాస్త పసుపు వేసేసుకోండి. అటు తర్వాత నేను కుక్కర్ పెడుతున్నానండి. కుక్కర్లోనే ఈ గిన్నె కూడా పెట్టేశాను. తర్వాత లిడ్ పెట్టేసి 1-2 విజిల్స్ రానిచ్చేద్దామండి. తర్వాత లిడ్ తీసేసి ఉడికిన ఈ పప్పు గిన్నెను పక్కన పెట్టుకుందాము. అలాగే ఇందులో చింతపండు పక్కన పెట్టుకునేసి ఇది పెట్టేసుకునేసి ఇందులో ఉండే పప్పు నీళ్ళన్నీ ఇలా వంచేసుకుంటామండి. తర్వాత ముద్దకంతో ఈ పప్పునంతా బాగా మెత్తగా ఎనిపేసుకుందాము. తర్వాత ఈ గిన్నెలోని పప్పు నీళ్లు మరలా ఈ పప్పులో పోసేసుకుందాము. ఇందులో ఉండే చింతపండులో కాస్త కూల్ వాటర్ పోసుకునేసి కాస్త రసం తీసుకునేసి మనము ఈ పప్పులోనే పోసేసుకుందామండి. పిప్పి పడేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకునేసి తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి పోపుకు కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. అలాగే 1 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుందాము. పోపు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకునేసి కరివేపాకు వేసుకునేసి దీన్ని బాగా వేయించుకుందామండి. కలర్ అయితే ఎక్కువ చేంజ్ అవసరం లేదండి. కొద్దిగా పచ్చివాసన పోతే చాలు. దీన్ని పోపు వేగిన తర్వాత ఇందులో వేసుకునేసి బాగా కలుపుకునేసి ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. మీ కన్సిస్టెన్సీ కావాల్సినంత వాటర్ పోసుకునేసి స్టవ్ మీద పెట్టుకునేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు కానీ సిమ్లో ఉడికించేశారంటే పప్పు పులుసు బాగా తయారైపోతుందండి. దీని పూర్తి వీడియో చూడాలనుకుంటే మీరు మన ఛానల్లో నేమ్ కింద ఉన్న లింక్ టచ్ చేయండి. పూర్తి వీడియోస్ ఇస్తారు. దీనిలోకి అయితే మనకు వడియాలు బాగుంటుందండి, ఎగ్ ఆమ్లెట్ బాగుంటుంది, ఉప్పు మిరపకాయలు బాగుంటాయి, ఉప్పు చేపలు కూడా బాగుంటాయండి. మేము ఎక్కువగా నెల్లూరులో చేసుకుంటూ ఉంటామండి ఈ పులుసు. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.